ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును అని. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, తన జ్ఞానముకు మితి లేదు. ఆయన దీనులను లేవనెత్తేవాడు, భక్తిహీనులను నేలను చేర్చును. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపును, గర్విష్ఠులను చెదరగొట్టును అని. భక్తుడంటున్నాడు, యెహోవా నీ కృపను మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము అని. తన భక్తులతో మన దేశంలో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారి మీద సమీపముగా ఉంది అని అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎందుకంటే ఒక కన్ను ఉండి మరొక కన్ను లేక చూడడానికి నానా ఇబ్బంది పడతాం కదా. అలాగే భయం ఉండి భక్తి లేకపోయినా, భక్తి ఉండి భయం లేకపోయినా అలానే ఇబ్బంది పడాల్సి వస్తుంది. నీతిమంతుల మార్గము తేజరిల్లుతుంది, భక్తిహీనుల మార్గము గాఢాంధకారము అని వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడా, నా మాటను ఆలకింపుము, నీ హృదయములో వాటిని భద్రము చేసుకొనుము అని. వాక్యము దొరికిన వారికి అది జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమిచ్చును అని. మనము పూర్వమందు చీకటి వారం, ఇప్పుడైతే వెలుగైన యేసయ్యను అంగీకరించి వెంబడిస్తూ ఆయనలో నడుస్తున్నాం కదా. ఇప్పుడు వెలుగుమయమై ఉన్నాం. మేలు, సమాధానము, నెమ్మది కావాలి అని ఆశపడతాం. కానీ భయభక్తులు కలిగి జీవిస్తేనే ఇవి పొందుకోగలుగుతాం. ఆయన రెక్కల నీడలోనే మనకు ఆశ్రయము కలదు. మనకు ఆయనే ఆశ్రయదుర్గము కనుక ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుదాం. అట్టి కృప దేవుడే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.